Hello students, welcome to another topic of second year chemistry. So today's topic is electrochemistry and chemical kinetics. ఈ రెండు కలిపి ఒకటే చాప్టర్. దీని వెయిటేజ్ 10 మార్క్స్ ఉంటుంది. చాలా పెద్ద చాప్టర్. 10 మార్క్స్. 10 మార్క్స్లో ఒకటి 8 మార్క్స్ ఉంటుంది. డెఫినెట్గా ఒకటి 1 8 మార్క్, లేదంటే దాన్ని 2 4 మార్క్స్ లాగా ఇస్తారు. ఒకటే 8 మార్క్స్ లాగా ఇవ్వచ్చు, లేదంటే 2 4 మార్క్స్ ఉంటాయి. ఇంకొకటి మాత్రం 1 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. 2 మార్క్స్ క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇచ్చారనుకోండి, కెమికల్ కైనెటిక్స్ నుంచి 8 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 మార్క్స్ ఇస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ ఇస్తారు. ఓకే, కరెక్ట్ చెప్పానా? ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ ఇస్తే కెమికల్ కైనెటిక్స్ నుంచి 8 మార్క్స్, కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 మార్క్స్ ఇస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్. సో ఈ 8 మార్క్స్ కూడా ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటే 4 మార్క్స్ ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, 4 మార్క్స్ కమ్ ఫ్రమ్ కెమికల్ కైనెటిక్స్, అంటే ఆఫ్ చేసి ఇస్తారు. అందులో హాఫ్, ఇందులో హాఫ్. అప్పుడు 2 మార్క్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. సో అది ప్రాసెస్. కాబట్టి దేన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్ అయినా, 4 మార్క్స్ అయినా, 8 మార్క్స్ అయినా. ఫస్ట్ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అది కూడా 2 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 మార్క్స్. సో బాగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే గాల్వానిక్ సెల్. 2 మార్క్స్ అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జస్ట్ డెఫినేషన్ రాయమంటారు, అంతే. డెఫినేషన్ మాత్రం రాయమంటారు. వాట్ ఈజ్ గాల్వానిక్ సెల్, లేదంటే వాట్ ఈజ్ వోల్టాయిక్ సెల్ అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటారు. ఓకే, సో మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ ఆల్రెడీ వినుంటారు కాబట్టి మీకు తెలుసు ఎలక్ట్రోకెమికల్ సెల్ ఉంటుంది. అందులో ఒక క్యాథోడ్ ఉంటుంది, ఒక యానోడ్ ఉంటుంది, రైట్? సో యానోడ్, క్యాథోడ్ రెండు కనెక్ట్ చేసి ఉంటాయి ఒక బ్యాటరీకి. సో అప్పుడు బ్యాటరీకి స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేయగానే మొత్తం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అని. సో ఈ గాల్వానిక్ సెల్లో ఏమవుతుందంటే కెమికల్స్ తీసుకుంటాం, ఆ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే అదొక డివైస్ తీసుకున్నాం, ఆ డివైస్లో కెమికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది, రైట్? కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయితే ఆ సెల్ని మనం గాల్వానిక్ సెల్ అంటాం. ఎలా కన్వర్ట్ అవుతుంది అది? ఎలా కన్వర్ట్ అవుతుందంటే రిడాక్స్ రియాక్షన్ ద్వారా. రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. కాపర్ అండ్ జింక్. డేనియల్ అనే ఒక సైంటిస్టు కాపర్ని అలాగే జింక్ని తీసుకున్నాడు అనమాట. కాపర్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది. కాపర్ ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఏదైతే లూజ్ అయిందో వాటిని జింక్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? కాపర్ లూజ్ అవ్వడం వల్ల దాన్ని ఆక్సిడేషన్ అంటాం, జింక్ తీసుకోవడం వల్ల దాన్ని రిడక్షన్ అంటాం. ఈ రెండింటి వల్ల కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఏం రాస్తామంటే ద డివైస్, అంటే మరీ డెప్త్గా చెప్పాలంటే ఇది 2 మార్క్స్ కాబట్టి మీకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని సింపుల్గానే చెప్పేస్తాను. ద డివైస్ which convert chemical energy to electrical energy. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే రిడాక్స్ రియాక్షన్ వల్ల, బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. స్పాంటేనియస్ అంటే విచ్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్, దాన్ని స్పాంటేనియస్ అంటాం. విచ్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్, దాని అంతటా అదే జరుగుతుంది. బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ ఈజ్ called galvanic cell. దాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? వోల్టాయిక్ సెల్. రెండు ఒకటే, వోల్టాయిక్ సెల్, గాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్. అంటే ఈ డివైస్లో కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందో ఎలా అవుతుంది? బై స్పాంటేనియస్ రిడాక్షన్. రిడాక్స్ రియాక్షన్ వల్ల కన్వర్ట్ అవుతుంది.
అలా అయితే దాన్ని గాల్వానిక్ సెల్ లేదంటే వోల్టాయిక్ సెల్ అంటాం. ఎగ్జాంపుల్ కూడా అడిగారు కదా, ఎగ్జాంపుల్ డానియల్ సెల్ అని రాస్తే సరిపోతుంది. డానియల్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం కాపర్ని జింక్ని తీసుకొని ఒక సెల్ తయారు చేశాడు అనమాట. ఆ సెల్ డానియల్ సెల్ అంటాం. ఆ డానియల్ సెల్ వీటికి ఎగ్జాంపుల్, గాల్వానికి వోల్టాయిక్కి. సింపుల్ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దేనివల్ల, స్పాంటేనియస్ రిడక్షన్ వల్ల, దాన్ని ఏమంటాం, గాల్వానిక్ సెల్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, డానియల్ సెల్ అని రాస్తాం. 2 మార్క్స్కి సరిపోతుంది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే అవసరం లేదు 2 మార్క్స్కి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అక్కడ బోర్డు మీద ఉంది, రైట్ ద సెల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సెల్. ఆ సెల్ ఏంటి, Cu సాలిడ్, Cu+2 aqueous అంటే వాటర్, Ag ప్లస్ aqueous, Ag సాలిడ్. సో దీన్ని బట్టి మనం సెల్ రియాక్షన్ రాయాలి. సెల్ రియాక్షన్ అంటే ఇక్కడ కంప్లీట్ సెల్ రియాక్షన్. కంప్లీట్ సెల్ అంటే మళ్ళీ హాఫ్ కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఒక హాఫ్ సెల్లో ఆక్సిడేషన్ రియాక్షన్ అయితే ఇంకో హాఫ్ సెల్లో రిడక్షన్ అవుతుంది, రెడ్యూసింగ్ రియాక్షన్ అవుతుంది. అందుకే మనం ఏమంటాం, రెండు జరుగుతాయి కాబట్టి రిడాక్స్ అంటాం. సో ఇందులో ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఏది, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఏది, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏది, అలాగే సెల్ రియాక్షన్ ఏది అని రాయాలి. ఓకే, ఫస్ట్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ రాద్దాం. ఇది ఒకసారి 2016లో అడిగారు ఈ క్వశ్చన్ 2 మార్క్స్కి. 2016లో ఆక్సిడేషన్ హాఫ్ సెల్. సో గుర్తుంచుకోండి, ఆక్సిడేషన్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది LEO అని గుర్తుంచుకోండి. లియో, లియో అంటే ఏంటి, లయన్ కదా, రైట్. లియో ఈజ్ నథింగ్ బట్ లయన్. మనం జోడియాక్ సైన్స్ చూసేటప్పుడు చూస్తాం, రాశులు, సింహరాశి అని, దాన్ని లియో అంటారు ఇంగ్లీష్లో. లియో ఎలా సౌండ్ చేస్తుంది అంటే, సింహం ఎలా సౌండ్ చేస్తుంది, గర్ర్ అని సౌండ్ చేస్తుంది, అది GER. అంటే LEO అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, GER అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. అలా గుర్తుంచుకోవాలి. సో మనం ఇలా చూసినప్పుడు ఏది లాస్ అయింది, ఏది గెయిన్ అయింది ఈజీగా చూడొచ్చు. ఇక్కడ CuS Cu+2 అయిందంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, కాబట్టి ఇది హాఫ్ రియాక్షన్, హాఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు CuS gives rise to Cu+2 aqueous. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందో అది రాస్తాం, 2 ఎలక్ట్రాన్స్ అని రాస్తాం, అయిపోయింది ఆక్సిడేషన్ హాఫ్ సెల్. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ సెల్ రాద్దాం. ఇప్పుడు మిగిలింది అదే కాబట్టి మనం ఈజీగా రాయొచ్చు. రిడక్షన్ అంటే ఏం చెప్పాను, గర్ర్ అని చెప్పాను, అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏది గెయిన్ అవుతుంది, సిల్వర్. మనం ఏదైతే ఇక్కడ నుంచి లూజ్ అయిందో ఆ ఎలక్ట్రాన్స్ని సిల్వర్ గెయిన్ చేస్తుంది, కాబట్టి దాన్ని రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్ అంటాం. అంటే Ag ప్లస్ aqueous, ఒక ప్లస్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. ఇప్పుడు అదేమవుతుంది, ఆ ప్లస్ కూడా న్యూట్రల్ అయిపోయి సిల్వర్ సాలిడ్ అని వస్తుంది, అంతే కదా, సిల్వర్ సాలిడ్. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అయింది, రిడక్షన్ హాఫ్ సెల్ అయింది. మనల్ని అడిగింది ఏంటి, సెల్ రియాక్షన్ అడిగాడు, అంటే టోటల్ రాయాలి. సో సెల్ రియాక్షన్ అంటాం దాన్ని, టోటల్ సెల్ రియాక్షన్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. సెల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి, ప్లస్ యాడ్ చేయాలి. సో యాడ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అని రాద్దాం. మళ్ళీ సెల్ ఎందుకు, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్, సెల్ రియాక్షన్ సరిపోతుంది కదా. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఫైనల్గా టోటల్ రియాక్షన్. ఇప్పుడు టోటల్ అంటే 2 యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, కాబట్టి దాన్ని కూడా 2 చేయడానికి ఏం చేస్తామంటే ఈ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ Ag ప్లస్ 2 Ag ప్లస్ 2 ఇంటూ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఇంటూ Ag 2 Ag అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి రైట్ సైడ్లో ఉన్నాయి, క్యాన్సిల్ అవుతాయి. మీకు తెలిసింది స్టాయికోమెట్రీ ఫస్ట్ ఇయర్లో కూడా మీరు వినే ఉంటారు కదా. సో ఇప్పుడు మిగిలినవి రాయాలి. మిగిలినవి ఏమున్నాయి, Cus ప్లస్ 2Ag ప్లస్ aqueous, ఉన్నది ఉన్నట్టు రాస్తున్నాం, గివ్స్ రైస్ టు, మిగిలింది ఇక్కడ పైన Cu+2 aqueous ప్లస్ 2Ags. దీన్ని సెల్ రియాక్షన్ అంటాం, దీన్ని సెల్ రియాక్షన్ అంటాం. వాళ్ళు అడిగింది ఇదే, సెల్ రియాక్షన్ రాయండి అని అడిగారు, మనం రాసినాం, 2 మార్క్స్ ఇస్తారు. సో ఇది 2016లో అడిగారు, చెప్పలేము, మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
గాల్వానిక్ సెల్ కూడా, గాల్వానిక్ సెల్ అయితే ఇది 2019లో అడిగారు, 2019లో. ఓకే, సో మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సో ఈ 2 క్వశ్చన్స్ కాకుండా ఇంకా మనకు 2 మార్క్స్కి బాగా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే గిబ్స్ ఎనర్జీకి బాగా అడిగే క్వశ్చన్, ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అడుగుతారు. మ్యాథమెటికల్ రిలేషన్షిప్, ఇది ఏపీలో అడిగారు ఎక్కువ సార్లు. మ్యాథమెటికల్ రిలేషన్షిప్, మ్యాథమెటికల్ రిలేషన్షిప్ వేటి మధ్యలో? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. మీరు ఇది ఎక్కడ వినుంటారు? ఫస్ట్ ఇయర్లో వినుంటారు. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే డెల్టా జీ అని రాసి ఉంటారు. థర్మోడైనమిక్స్ అనే టాపిక్లో వచ్చి ఉంటుంది మీకు అది. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, దాన్ని డెల్టా జీతో మనం ఇండికేట్ చేస్తాం అక్కడ. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా అంతే, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఆఫ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ అంటే మనకు క్యాథోడ్ యానోడ్ ఉంటుంది కదా, ఒక్కొక్క దానికి సమ్ పొటెన్షియల్ ఉంటుంది, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఈఎంఎఫ్ అంటాం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎనర్జీ, ద క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ ద వర్క్ డన్. యూజ్ఫుల్ వర్క్ ఎంత యూజ్ అయింది అంటే మొత్తం ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీలో ఎంత ఎనర్జీ యూజ్ఫుల్ వర్క్గా చేంజ్ అయింది, దాన్ని గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. ఈఎంఎఫ్ అంటే చెప్పాను కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్, రైట్? సో ఈ రెండింటికి మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఏంటి, అదే క్వశ్చన్ కాబట్టి మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఈఎంఎఫ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. డైరెక్ట్గా మనం ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. దానికి ఆన్సర్ ఏం రాస్తామంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఎఫ్ ఈ సెల్. ఈ సెల్ అన్నా ఈఎంఎఫ్ అన్నా ఒకటి, ఈ సెల్ అంతే. ఇది రాస్తే 2 మార్క్స్ ఇస్తారు. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. ఎన్ అంటే చేంజింగ్ ఇన్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది అక్కడ, ఎఫ్ అంటే ఫారడే, ఈ సెల్ అంటే ఇప్పుడే చెప్పాను ఈఎంఎఫ్ అంటే ఏంటో చెప్పాను, దట్ ఎలక్ట్రో పొటెన్షియల్ డిఫరెన్స్ అని. సో ఇలా రాస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ వస్తాయన్నమాట. సో తర్వాత 2 మార్క్స్ అడిగే క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏంటంటే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి అడుగుతారు. డిఫరెంట్ సెల్స్ అంటే బ్యాటరీస్ అని కూడా అంటాం కదా. సో దాంట్లో బాగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రైమరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి అని అడుగుతారు అంతే. గివ్ వన్ ఎగ్జాంపుల్. ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, గివ్ వన్ ఎగ్జాంపుల్. ప్రైమరీ బ్యాటరీ అంటే మీరు వాల్ క్లాక్స్లో ఉండే బ్యాటరీ ఉంటుంది, లేదంటే వాచ్లో ఉండే బ్యాటరీ ఉంటుంది, రైట్? దాన్ని ప్రైమరీ బ్యాటరీ అంటారు. అంటే ఏమని చెప్తామంటే ప్రైమరీ బ్యాటరీ అంటే ఏ బ్యాటరీ అయితే రీఛార్జ్ చేయలేము, రీయూజ్ చేయలేము, కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇది డెడ్ అవుతుంది. డెడ్ అవ్వడం అంటే కెమికల్ రియాక్షన్ స్టాప్ అవుతుంది. స్టాప్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయలేం. ఏవైతే అలా యూజ్ చేయలేమో వాటిని ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. సెకండరీ బ్యాటరీస్ అంటే ఏవైతే యూజ్ చేస్తామో వాటిని సెకండరీ బ్యాటరీస్ అంటాం. సో ఏం రాయొచ్చు దీనికి, ద బ్యాటరీ, కెన్ రైట్ దట్ ద బ్యాటరీ which become dead. ఫస్ట్ ఏమవుతుంది, డెడ్ అయిపోతుంది. which become dead over a period of time. కొంతకాలం వాడిన తర్వాత డెడ్ అయిపోతుంది. over a period of time. over a period of time. ఒక టైం తర్వాత డెడ్ అవుతుంది. over a period of time and cannot be రీఛార్జ్డ్. మళ్ళీ రీఛార్జ్ చేయలేము, మళ్ళీ ఛార్జింగ్ పెట్టలేము. రీఛార్జ్ అంటే అది ఇక్కడ, రైట్? కెనాట్ బి రీఛార్జ్డ్ ఆర్ రీయూజ్డ్. మళ్ళీ యూజ్ చేయలేము రెండోసారి, ఒకసారి యూజ్ చేస్తే పడేయాలి, యూజ్ అండ్ త్రో. ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ బ్యాటరీ. దాన్ని మనం ప్రైమరీ బ్యాటరీ అంటాం, రైట్? ప్రైమరీ బ్యాటరీ. ఎగ్జాంపుల్ ఏమంటాం అంటే డ్రై సెల్ అంటాం. అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం వాచెస్లో, టార్చెస్లో, రైట్? వాల్ క్లాక్స్లో యూజ్ చేసేవన్నీ ప్రైమరీ బ్యాటరీసే. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రైమరీ బ్యాటరీకి ఏం రాస్తామంటే డ్రై సెల్ అని రాస్తాం.
ఒకటి చాలు. ఎగ్జాంపుల్ డ్రై సెల్, లేదంటే లెక్లాంచ్ సెల్ అని ఉంటుంది, లేదంటే మెర్క్యూరీ సెల్ అని ఉంటుంది. బట్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఫిఫ్త్ ఏంటంటే, ఇది కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ. సో దానికి ఆపోజిట్ కదా ఇది. ఏం రాస్తాం? ద బ్యాటరీ which can be reused and recharged, right? That is called what? Which cannot become dead. అంటే ఒకసారి ఛార్జింగ్ అయిపోయినా మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ రీఛార్జ్ చేస్తాం, మళ్ళీ వర్క్ అవుతుంది కదా. మనం ఫోన్కి వాడతాం కదా బ్యాటరీ, అది అలాంటిది కదా, రైట్? డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేస్తాం ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా. సో దానికి ఏం రాయొచ్చు మనం? ద బ్యాటరీ which can be recharged and reused, for several times. చాలాసార్లు చేయొచ్చు అది. బ్యాటరీ స్ట్రాంగ్గా ఉంటే చాలాసార్లు చేయొచ్చు, సెవరల్ టైమ్స్. ద బ్యాటరీ విచ్ కెన్ బి రీఛార్జ్ అండ్ రీయూజ్డ్ ఫర్ సెవరల్ టైమ్స్ ఈజ్ known as secondary battery. secondary battery దాన్ని ఏమంటాం మనం? సెకండరీ బ్యాటరీ. ఏదైతే మనం ఎక్కువ సార్లు యూజ్ చేయగలుగుతామో, దానికి ఛాన్స్ ఉంటుందో, సెల్ ఫోన్లో వాడేది అలాంటిది. అలాగే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అంటాం. లేదంటే నికెల్ క్యాడ్మియం బ్యాటరీ అని కూడా ఉంటుంది. సో ఎన్నైనా రాయొచ్చు, ఒకటి రాస్తే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ ఇలాంటిది సెల్, అది కూడా. ఆ సెల్ ఏంటంటే, మన గాల్వానిక్ సెల్ చూసాం కదా, అలాంటిది అనమాట. నెక్స్ట్ చెప్పేది, దాన్ని ఫ్యూయల్ సెల్ అంటాం. ఫ్యూయల్ సెల్. గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అంతే కదా. గాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనము కార్స్లో యూజ్ చేసే బ్యాటరీస్, మిగిలిన వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఫ్యూయల్ సెల్స్. అంటే ఏంటి? ఇక్కడ కెమికల్ ఎనర్జీ లేదు, ఏముంది? పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేదంటే గ్యాస్ కానీ, వీటన్నింటిని ఏమంటాం? ఫ్యూయల్స్ అంటాం కదా. ఈ ఫ్యూయల్స్ ఏం చేస్తున్నాయి? బర్న్ అవుతున్నాయి లోపల. ఫ్యూయల్స్ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీని ఇస్తున్నాయి, రైట్? మనం యూజ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్కి లైట్స్ ఉంటాయి, హెడ్ లైట్స్, లేదంటే ఏసీ ఉంటుంది కదా. అలాగే బైక్కి కూడా లైట్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. అవన్నీ ఎలక్ట్రికల్ ఎనర్జీయే కదా. ఎలా వస్తుంది? బైక్లో అయితే పెట్రోల్ ద్వారా వస్తుంది కదా. పెట్రోల్ అంటే ఫ్యూయల్ కదా. సో ఫ్యూయల్ ఏమవుతుంది? ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయ్యే దాన్ని మనం కంబషన్ అంటాం. సో బర్న్ అవ్వడం వల్ల వచ్చే ఎనర్జీని కంబషన్ ఎనర్జీ అంటాం. ఆ కంబషన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలా అయితే అలాంటి సెల్స్ని మనం ఏమంటాం? ఫ్యూయల్ సెల్స్ అంటాం. ఓకే. సో గ్యాల్వానిక్ సెల్స్లో అయితే మనకి ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీ డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలా? స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ వల్ల. కానీ ఫ్యూయల్ సెల్ ఏమవుతుంది? కంబషన్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, రైట్? ఏం రాయొచ్చు మనం అంటే, ద సెల్స్ in which combustion energy of fuels ఏంటి? ఆ ఫ్యూయల్స్ లైక్ హైడ్రోజన్ యూజ్ చేస్తాం మనం, మీథేన్ యూజ్ చేస్తాం, ఎక్సెట్రా. The cells in which combustion energy of fuels like H2, CH4, etc. convert to electrical energy. So combustion energy ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుంది. are called fuel cells. అంటే ఫ్యూయల్ బర్న్ అవ్వడం వల్ల వచ్చే
కంబషన్ ఎనర్జీ ద్వారా అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి వాటిని మనం ఫ్యూయల్ సెల్స్ అంటాం. ఓకే, దానికి గాల్వానిక్ సెల్కి దీనికి డిఫరెన్స్ ఏంటని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి అడుగుతారు డిఫైన్ ఫ్యూయల్ సెల్ అంటారు, లేదంటే వాట్ ఈజ్ ఫ్యూయల్ సెల్ అని చెప్పి హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ కన్వెన్షనల్ గాల్వానిక్ సెల్స్ అంటారు. ఇన్ గాల్వానిక్ సెల్ ఏమవుతుంది అది రాద్దాం. ఇన్ గాల్వానిక్ సెల్, ఇన్ గాల్వానిక్ సెల్ కెమికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ గాల్వానిక్ సెల్ ఏమవుతుందో అది రాస్తే సరిపోతుంది. కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అది రెండు డిఫరెన్స్ రాసినట్టే అయిపోతుంది అనమాట. 2 మార్క్సే కాబట్టి ఇంతకంటే అవసరం లేదు. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతే. వీటిని మనం ఫ్యూయల్ సెల్స్ అంటాం. ఓకే, సో ఇది కాకుండా ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అదేంటంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఇంపార్టెంట్వి మాత్రమే, రైట్. 7th క్వశ్చన్ ఏంటంటే మెటాలిక్ కరోజన్. ఇది మీరు వినే ఉంటారు, మెటాలిక్ కరోజన్. ఐరన్ రస్టింగ్ ఏమంటాం మనం, కరోజన్ అయిందని అంటాం, అంటే తుప్పు పట్టడాన్ని కరోజన్ అంటాం. ఎలా కరోడ్ అయింది అది, ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్లో పెడతాం, ఎన్వైరన్మెంట్లో ఉండే ఎయిర్తో లేదంటే వాటర్ వేపర్స్తో రియాక్ట్ అయిపోయి అది ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. మనం యూజువల్గా భూమిలోంచి తీసినప్పుడు, అంటే భూమి అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ నుంచి తీసినప్పుడు ఐరన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఎన్వైరన్మెంట్కి పంపిస్తే ఐరన్ అలాగే అవుతుంది. అంటే మన భూమిలోంచి తీసేటప్పుడు ఆక్సైడ్స్ని, సల్ఫైడ్స్ని ఇలాంటి అన్ని రిమూవ్ చేస్తాం, అప్పుడు ప్యూర్ ఐరన్ వస్తుంది. మళ్ళీ ఆ ఎన్వైరన్మెంట్కి వేస్తే ఏమవుతుంది, మళ్ళీ తన ఫ్రెండ్స్ని అన్నిటి కలుసుకొని మళ్ళీ అది ఆక్సైడ్ లాగా సల్ఫైడ్ లాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మెటాలిక్ కరోజన్ అంటే ఎలా చెప్పొచ్చు, ఎలా చెప్తామంటే కన్వర్షన్ ఆఫ్ ఏ మెటల్, రైట్, కన్వర్షన్ ఆఫ్ ఏ మెటల్ ఇంటూ ఇట్స్ న్యాచురల్ మినరల్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో ద కన్వర్షన్ ఆఫ్ ఏ మెటల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, అది న్యాచురల్గా ఎలా వచ్చిందో అలా కన్వర్ట్ అవుతుంది. కన్వర్షన్ ఆఫ్ ఏ మెటల్ ఇంటూ ఇట్స్ న్యాచురల్ మినరల్, అంటే ప్యూర్ మెటల్ న్యాచురల్ అంతకుముందు ఎలా ఉందో అలా మారిపోతూ ఉంది అని అంటున్నాం. ఎలా మారిపోతుంది అంటే మనం ఏమన్నాం, ఎయిర్ ద్వారా కానీ ఎయిర్తో కానీ వాటర్ వేపర్తో కానీ రియాక్ట్ అవుతుంది అంటున్నాం కదా. సో మనం సింపుల్గా ఏం రాయొచ్చు, కన్వర్ట్స్ ఇంటూ ఇట్స్ న్యాచురల్ మినరల్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అని రాయొచ్చు సింపుల్గా, అంతే కదా. ఎయిర్, వాటర్ ఇవన్నీ రాయక్కర్లేదు కదా. బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ is known as metallic corrosion. ఓకే, ఎగ్జాంపుల్ అంటే నేను ముందే చెప్పాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందే ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటది, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అని, అంతే కదా. ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ సరిపోయింది. సో మెటాలిక్ కరోజన్ అంటే ఎగ్జాంపుల్ రాసాం, అలాగే మెటాలిక్ కరోజన్ అంటే డెఫినేషన్ రాసాం, అలాగే ఎగ్జాంపుల్ కూడా రాసాం. ఇంకా అడిగే 2 మార్క్స్ ఏంటంటే ఫారడేస్ లాస్ అడుగుతారు. ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా అంటే ఏంటి, అవి చాలా 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 ఇంపార్టెంట్, వీటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. వాటిని ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఫారడేస్ లాస్ అని చెప్పాం కాబట్టి ఫారడేస్ ఫస్ట్ లా చూద్దాం. ఫస్ట్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్, కంప్లీట్గా అంటే ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అంటాం. మనకు ఎలక్ట్రాలసిస్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక కంటైనర్ ఉంటుంది, ఇక్కడ ఒక క్యాథోడ్ ఒక యానోడ్ ఉంటాయి, రెండింటిని కలపడానికి ఒక బ్యాటరీ ఉంటుంది, మొత్తం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది, ఆ ప్రాసెస్ని మనం ఎలక్ట్రాలసిస్ అంటాం. ఓకే, సో డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక కాంపౌండ్ ఇక్కడ తీసుకున్నప్పుడు, ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు అది 2 ఎలక్ట్రోడ్లో ఏదో ఒక చోటుకి ఇలా వస్తుంది. ఇక్కడ అయింది అనుకుందాం, ఇది మనకు కావాల్సిన సబ్స్టెన్స్ అనుకుందాం, ఒక ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చింది, అది క్యాథోడ్ యానోడ్ తర్వాత సంగతి. సో ఈ అమౌంట్ ఎంత ఉంటుంది అనే దాన్ని మనం
ఎంత కరెంట్ సప్లై చేసామనే దాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 వోల్ట్స్ కరెంట్స్ ఇచ్చామనుకోండి, ఒక 20 గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చింది. 200 ఇస్తే 20 కంటే ఎక్కువ వచ్చింది, 30 ఓ 40 వచ్చింది. 300 ఇస్తే ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే ఏది ఎక్కువ ఇస్తుంటే మనకు సబ్స్టెన్స్ ఎక్కువ వస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ కరెంట్ లేదంటే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఎక్కువ ఇస్తుంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్కువగా వస్తుంది, అంటే వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎక్కువగా వస్తుంది. దాన్ని మనం ఎలా రాస్తాం? ఓకే, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అంటాం, లేదంటే ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, లేదంటే ఎలిమెంట్, ఎనీథింగ్ యూ కెన్ రైట్. సో ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, ద మాస్ ఆఫ్ substance, the mass of substance or element, anything you can write, the mass of substance deposited at any of the electrodes, రెండిట్లో ఎక్కడైనా కావచ్చు, క్యాథోడ్ దగ్గర కావచ్చు, యానోడ్ దగ్గర కూడా కావచ్చు. ఎనీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అది? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఉంది? క్వాంటిటీ ఆఫ్ కరెంట్. ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్, ఎక్కడి నుంచి పంపిస్తున్నాం? అది సొల్యూషన్ నుంచే కదా, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ నుంచి కదా. క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాస్డ్ త్రూ అన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, అంటే ఇక్కడ ఏ సొల్యూషన్ తీసుకుంటామో దాన్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటాం. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రాలసిస్ జరిగేటప్పుడు ఇదంతా జరుగుతుంది. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ ఈజ్ నోన్ యాజ్ ఫారడేస్ ఫస్ట్ లా. దాన్ని మనం ఏమంటున్నాం? ఫారడేస్ ఫస్ట్ లా అంటున్నాం. ఫారడేస్ ఫస్ట్ లా, వెరీ సింపుల్, రైట్? ఇక్కడ ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్కి రీజన్ ఏంటి? మనం పంపించే కరెంట్. ఎంత ఎక్కువ పంపిస్తే అంత సబ్స్టెన్స్ వస్తుంది. అదే కదా రాసింది, ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎనీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద quantity of current passed through an electrolytic solution during electrolysis is called Faraday's first law. అంటే W అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. W బదులు M కూడా తీసుకోవచ్చు. M తీసుకోండి, మాస్ అంటున్నాం కాబట్టి. M ఈజ్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ కరెంట్ అంటే Q. M ఈజ్ ప్రపోర్షనల్ టు Q. దీన్నే ఇంకో విధంగా ఎలా రాస్తామంటే కొంచెం డిరైవ్ చేసి, M ఈజ్ ఈక్వల్ టు ZIT. ఆర్ జెడ్ అంటే మళ్ళీ ఏం రాస్తాం? M ఈజ్ ఈక్వల్ టు E/F ఇంటూ IT అని కూడా రాయొచ్చు. సో ఇది ఇక్కడ రాస్తే సరిపోతుంది. దీన్ని ఎందుకు వాడతామంటే, మనం ప్రాబ్లమ్స్ ఇస్తారు ఒక్కోసారి. ఫారడేస్ ఫస్ట్ లాని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఇస్తారు. అలాగే ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ప్రాబ్లం 4 మార్క్స్కి ఇస్తారు. ఇది 2 మార్క్స్, ప్రాబ్లం 2 మార్క్స్. అంటే మనకు 4 మార్క్స్ ఇవ్వాలని లేదు, 2 మార్క్స్ కలిపి ఇవ్వచ్చు. మెటాలిక్ కరోజన్, ఫ్యూయల్ సెల్ కలిపి ఇవ్వచ్చు. గాల్వానిక్ సెల్, ఫ్యూయల్ సెల్ డిఫరెన్స్ ఏంటని ఇవ్వచ్చు. ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ రెండు కలిపి 4 మార్క్స్కి ఇవ్వచ్చు. అలాగే ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా ఇవ్వచ్చు. లేదంటే ఫారడేస్ ఫస్ట్ లా దానికి రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. M ఈజ్ ప్రపోర్షనల్ టు Q రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ ఇస్తారు. బట్ ఇది మాత్రం ఎందుకంటే ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయడానికి. M ఈజ్ ఈక్వల్ టు E/F ఇంటూ I ఇంటూ T. E అంటే ఈక్వలెంట్ వెయిట్, F అంటే ఫారడే 96,500 కూలమ్స్, I అంటే కరెంట్ ఇన్ ఆంపియర్స్, T అంటే టైమ్ ఇన్ సెకండ్స్, Q అంటే ఇక్కడ కరెంట్ ఇన్ కూలమ్స్. ఓకే, ఇక్కడైతే ఫస్ట్ లా అని అడిగితే మాత్రం ఇదంతా రాయక్కర్లేదు. ఓకే, M ఈజ్ ప్రపోర్షనల్ టు K అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫారడేస్ సెకండ్ లా ఏంటో చూద్దాం. దాన్ని చూశాక మనం ఫారడేస్ ప్రాబ్లం ఏంటో అది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడే. ఫారడేస్ సెకండ్ లా ఒకసారి డయాగ్రామ్ చూడండి. అక్కడ ఈ ఎలక్ట్రోలైట్, ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఏముందంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఇక్కడ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. రెండు కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి ఇక్కడ, రైట్? రెండు కనెక్ట్ ఉన్నాయి, రెండు సిరీస్లో కనెక్షన్ ఉంది. అంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు రెండింటికి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. మనం ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో, సినిమా హాల్స్లో చూసినప్పుడు ఒక స్విచ్ వేస్తే వరుసగా అన్ని ఫ్యాన్స్ వస్తాయి, అన్ని లైట్స్ వస్తాయి కదా. అలాగే ఇక్కడ కూడా మనం
ఒక కరెంట్ పాస్ చేసినప్పుడు రెండింటికి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. సో వెన్ ఎవర్ వీఆర్ పాసింగ్ ద సేమ్ కరెంట్ టు డిఫరెంట్ సొల్యూషన్స్, the amount of substances deposited at any of the electrode that is equal to their equivalent weight. అంటే సేమ్ కరెంట్ పంపించినప్పుడు దీని ఈక్వలెంట్ వెయిట్ ఎంత, 31.75 గ్రామ్స్ అంతే ఇక్కడ డిపాజిట్ అవుతుంది. దీని ఈక్వలెంట్ వెయిట్ ఎంత మీకు గుర్తుండాలి, అవి 108 గ్రామ్స్ అంతే డిపాజిట్ అవుతుంది. ఎందుకు అంటే సేమ్ కరెంట్ పాస్ చేసినప్పుడు వాటి ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే అమౌంట్ అక్కడ డిపాజిట్ అవుతుంది అని అంటాం. సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, సో దోస్ ఆర్ ప్రపోర్షనల్ టు కెమికల్ ఈక్వలెంట్ వెయిట్స్ అని అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ లిబరేటెడ్, ఎందుకంటే 2 ఉన్నాయి కదా అక్కడ, కాబట్టి ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ deposited or liberated, anything you can use, substances deposited. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఏమున్నాయి అక్కడ, కాపర్ సల్ఫేట్ ఉంది, సిల్వర్ నైట్రేట్ ఉంది. ఒక చోట కాపర్ డిపాజిట్ అవుతుంది, ఇంకో చోట సిల్వర్ డిపాజిట్ అవుతుంది. ఎంత డిపాజిట్ అవుతుంది, కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ రాస్తున్నాం ఇప్పుడు. when the same current passing through the solution, passing through the electrolyte solution కదా, passing through the electrolyte, సేమ్ కరెంట్ పంపిస్తున్నాం. ఎందుకంటే నేను ఏం చెప్పాను ఇప్పుడే, సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే రెండిటికి సేమ్ కరెంట్ వెళ్తూ ఉంటుంది రెండు దానిలలో. ఓకే, ఎలక్ట్రోలైట్స్ లేదంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఆర్ ప్రపోర్షనల్ టు, దేనికి ప్రపోర్షనల్గా ఉంటాయి, ప్రపోర్షనల్ టు దేర్, అంటే ఏ సొల్యూషన్స్ తీసుకుంటే వాటి కెమికల్ ఈక్వలెంట్స్, దేర్ కెమికల్ ఈక్వలెంట్స్, ఈక్వలెంట్ వెయిట్స్, కెమికల్ ఈక్వలెంట్ వెయిట్స్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ Faraday's second law, is known as Faraday's second law. సో ఇవి రెండు Faraday's ఫస్ట్ లా, Faraday's సెకండ్ లా చాలా సార్లు అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లా అండ్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఇంకా చాలా సార్లు అడిగారు, ఇప్పుడు చేద్దాం మనం. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాయొచ్చు, ఇప్పుడు M ఈజ్ ప్రపోర్షనల్ టు E, అక్కడ పాసింగ్ ఆఫ్ కరెంట్ ఇక్కడ ఫస్ట్ లాలో, ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉంటుందో మాస్ అంతా డిపాజిట్ అవుతుందని అంటాం. దీన్ని ఒకవేళ 2 సబ్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా తీసుకోవచ్చు, M1/E1 ఈజ్ ఈక్వల్ టు M2/E2 అని రాస్తాం. ఓకే, ఇది రాస్తే ఇంకా బెటర్, దీనికంటే ఇది ఇంకా బెటర్, ఎందుకంటే 2 సబ్స్టెన్సెస్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. డయాగ్రామ్ అవసరం లేదు, డయాగ్రామ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. Faraday's సెకండ్ లా అంటే డెఫినేషన్ రాసి ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిపాజిటెడ్ వెన్ ద సేమ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ ఆర్ ప్రపోర్షనల్ టు దేర్ కెమికల్ ఈక్వలెంట్ వెయిట్, కెమికల్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉంటుందో అంతా అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది.